ఇస్తారు. చిరంజీవి పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? జ్యోతి, ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారనే చెప్పవచ్చు. మరొక 24 గంటల్లో 2024 సార్వత్రిక ఎన్నికల యుద్ధానికి సమరం ప్రారంభం కానుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ 2024 ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఓటింగ్ కి రోజు సోమవారానికి ముందు 2 రోజులు సెలవు దినాలు కావడం వల్ల హైదరాబాదు సుదీర్ఘ ప్రాంతాల్లో ఉన్న ఈ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు ముందుగానే తమ స్వగ్రామాలకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో కన్నా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ వివిధ మాధ్యమాల ద్వారా కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ కానీ రాజకీయ పార్టీలు కానీ తమ నాడిని వినిపించడంతో ఇప్పటికే ఓటర్లు చైతన్యం చెందారు. అయితే అత్యధిక శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 7 నియోజకవర్గాల్లో కూడా సుమారు 14 లక్షల మంది తమ ఓట్ల హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనం స్థానికంగా ఉన్న విటి కాలేజీలో ఉన్నాము. ఇక్కడ విటి కాలేజీలో ఇప్పటికే అధికారులు ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్ల వరకు కూడా ఎవరు కూడా ఓటు హక్కును వినియోగించుకునే వారు తప్ప ఇతరులు ఎవరు కూడా ఈ ప్రాంతానికి రాకుండా ఎక్కడికక్కడ అన్ని లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక టెంట్ లో ఈ సమ్మర్ కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ముందుగానే వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ కి ఇప్పటికే ఈ ఎలక్ట్రానిక్ డివైస్ ఏవైతే ఉన్నాయో ఓట్ డివైస్ వాటిని కూడా తరలించి ఇప్పటికే ఆ లాక్ రూమ్ లో భద్రపరచడం జరిగింది. మన వెనకాల విజువల్స్ లో చూసుకున్నాం. మనం ఇప్పుడు స్థానికంగా ఉన్న వీటీ కాలేజీలో అలా సుమారు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 1575 పోలింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ గొడవలు కూడా లేకుండా 0 పోలింగ్ విధానంతో కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ కానీ అందరూ కూడా సూచించడం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ చిరంజీవి.